మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ ఉన్నాయో అవి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయలేవు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మీ నెంబర్లన్నీ కలిపితే వచ్చే ఒక డెస్టినీ నెంబర్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1లో కనుక పుడితే మీ నెంబర్లన్నీ కలిపేస్తే 19 వస్తే మీరు 1కి చెందరు. ఇదేం లెక్క అంటున్నారా? మరి అంతే కదండి. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నెంబర్ ఇవన్నీ కలిపేస్తామో 2లోకి వెళ్ళిపోతుంది కదా. 1 + 19 2 20 అయిపోయింది కదండి. కాబట్టి అవి కాదు లెక్కలు ఇక్కడ. ఎప్పుడైనా సరే డెస్టినీ నెంబర్ చూడటానికి కొన్ని లెక్కలు ఉన్నాయండి. అందులో ఒక సిద్ధాంతం ఏమిటి అంటే, డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ని పక్కన పెట్టి మిగిలిన మంత్ని, ఇయర్ని చూసుకుంటూ ఆ వచ్చింది మాత్రమే డెస్టినీ నెంబరు అని అనుకోవటం ఒక సిద్ధాంతం. దీంట్లో లెక్కలు చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకు? ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో నెంబరు మీకు యాడ్ కాలేదు కాబట్టి. మరో సిద్ధాంతం ఏమిటంటే, డేట్ ఆఫ్ బర్త్తో సహా కలిపేసేసి ఆ వచ్చిన నెంబర్ని మనం డెస్టినీ నెంబర్ అంటాం. మళ్ళీ విడిగా పక్కన రాస్తాం అనమాట. మీరు పుట్టిన తేదీ సంఖ్య ఇది, డెస్టినీ నెంబర్ ఇది అని రాస్తాం. ఇక్కడ ఈ కన్ఫ్యూజన్లు ఏమవుతాయంటే, ఈ రెండు సిద్ధాంతాల్లో రెండు వేరు వేరు లెక్కలు ఉన్నాయి. సో ఇలాగా మీరు ఏ సిద్ధాంతం ఫాలో అవ్వద్దండి, చేసేవాళ్ళు చేస్తారు. బట్ ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది 1 అయితే 4 అయితే ఏమి, 7 అయితే ఏంటి. ఒకవేళ 7 అయితే మీవి అన్నీ కలిపితే వచ్చిన నెంబర్ 25 ఉంటే కనుక మీకు తిరిగే లేదు. ఒకవేళ మీరు కనుక 4లో పుట్టి ఉండి మీ డెస్టినీ నెంబర్ కనుక 31, ఇక మీకు తిరిగే లేదు. అదే మీరు 1లో పుట్టుండి మీ డెస్టినీ నెంబర్ 19 అయితే మీకు తిరుగులేదు. ఏదైతే డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ ఉందో దానికంటే ఒక రవ్వ ఎక్కువగా ఉండాలి. 1 ఉంటే 19, 2 ఉంటే 29 ఉండాలి, 3 ఉంటే 30 దాటేసేయాలి, 39 కానీ 48 కానీ వస్తూ ఉండాలి, 4 ఉంటే 31 ఉంటే బ్రహ్మాండం, 49 వస్తే ఇంకా వాడు అసలు మనకు అందడండి, జెట్ స్పీడ్తో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాగ ప్రతి నెంబర్కి బర్త్ నెంబర్ని కాకుండా వచ్చే నెంబర్ కనుక ఎక్కువ ఉంది అంటే కనుక వీళ్ళు పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వాళ్ళు అని అనుకుంటాం. అలాగే మనం అన్ని లెక్కలు వేసుకున్నప్పుడు ఒకే డేట్ ఆఫ్ బర్త్లో 100 మంది ఉంటారు. కానీ 100 మందికి ఎందుకు ఒకేలాగా జీవితాలు ఉండవు అని అంటే, కొంచెం నర్మగర్భంగా మాట్లాడాలి అంటే విధి, కర్మ ఇలా చెప్తాం కదండి. అలా కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సమయం, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్లన్నీ మీకు ఎటువంటి బలాన్ని ఇస్తాయో అది లెక్క వేసేటటువంటి ఒకానొక నెంబరు. ఈ నెంబర్లన్నీ కలుపుకుంటూ అప్పుడు మనం పేరు సెట్ చేస్తాం, చూసారా? వండర్ఫుల్గా ఉంది. కాబట్టి 100 మంది ఈరోజు పుట్టిన మీ నెంబర్లు మీకు ఇచ్చే బలాలు వేరేగా ఉన్నాయి. 100 మంది ఈ రోజులో పుట్టిన 100 మందికి ఆయా నెంబర్లలో బలాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ 100 మంది జీవితాలు ఒక్కలాగైతే ఉండవు. చూడటానికి మనుషులందరూ ఒకటే, తెలుపు, ఎరుపు, నలుపు, చామన ఛాయ, ముదురు గోధుమ రంగు, ఇలా మనమే చెప్తా ఉంటాం. మహా అయితే పొట్టి, పొడుగు, మధ్యస్థం, అంతే కదండి. లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు, ఇదే చెప్తాం. కానీ చివరాఖరికి వచ్చేసరికి మనుషులం అంటాం. అలాగే నెంబర్లు చూడటానికి మీకు 1, 2, 3, 4లా కనపడినా కూడా దేని స్పెషాలిటీ దానిదే ఉంటుంది. ఓ నెంబర్ ఎందుకు పైకెత్తేసి మిమ్మల్ని విమానంలో కూర్చోబెడుతుందంటే ఆ నెంబర్ బలం అలాంటిదండి. ఒక నెంబర్ మీరు మెడిసిన్ చదివినా మీరు చేయలేకపోతున్నారంటే మీ నెంబర్ల బలం అంతవరకే ఉంది. కాబట్టి ఈ కాస్తంత ఆలోచన విధానాన్ని మీరు కనుక అలవాటు చేసుకోగలిగితే మీ పిల్లలకి మంచి పేర్లు ఇవ్వగలరు, మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలరు. నెంబర్లను వాడుకుంటూ మన జీవితాన్ని తెలుసుకున్నప్పుడు భయాలు లేకపోతే నెగిటివ్లో ఉన్నప్పుడు వాటి గురించే భయపడకుండా పాజిటివ్ ఉందో తెలుసుకొని మన లైఫ్లో ఆ నెంబర్లతో మనం ఎటువైపు వెళ్ళగలమో తెలుసుకున్నారనుకోండి, మీ లైఫ్ అద్భుతంగా ఉంటుందండి. ప్రతిదానికి మనసే కదా కేంద్రం. మనసులో భయాలు పెట్టారనుకోండి, జీవితమే భయం ఉంటుంది. కాబట్టి ఆ భయాలన్నీ వదిలేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.